ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి కూడా బీసీ ఉత్తరణ కోసమే ఈ కార్యక్రమం పెట్టినట్లుగా కనిపిస్తోంది. బీసీల చుట్టూ తిప్పుతున్నారు కార్యక్రమాన్ని మొత్తము. అంటే అన్ని కులాలు మతాల సమూహమే మన వ్యవస్థ. ఓకేనా? ఇప్పుడు బీసీలు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయుధం అయిపోయింది. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమికి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎన్నికల సమయంలో కావచ్చు, ఎప్పుడైనా కూడా బీసీల జపమే చేస్తారు. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారన్నమాట. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని కులాలను మతాలను దృష్టిలో పెట్టుకొని కులము మతము అనే రాజకీయాలు చేయకుండా ఫ్రీగా రాజకీయాలు చేయలేరా? కులము మతం అనేది ఈరోజు నేను సృష్టించిందో లేదంటే బీసీవై పార్టీ సృష్టించిందో కాదన్నా, కులాల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు, కులాల ఆధారంగా ఈరోజు పథకాలు వస్తున్నప్పుడు, కులాల ఆధారంగా వ్యవస్థలు నడుస్తున్నప్పుడు నేను కులాలకు అతీతంగా రాజకీయాలు చేస్తాను అని చెప్పడం అంటే నిజంగా అది నేను ఒక తప్పుడు ప్రకటన ఇచ్చినట్టు ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఈరోజు మీరన్నట్టు బీసీలను వీళ్ళందరూ కూడా వాడుకుంటున్నారు, బీసీలను ఉపయోగించుకుంటున్నారు, మీరు అదే విధంగా ఉపయోగించుకుంటున్నారు అంటే నేను బీసీలను ఉపయోగించుకోవడానికి చెప్పడం లేదు, బీసీలకు న్యాయం చేయమని అడుగుతున్నాను. ఈరోజు నిజంగా బీసీలకు 1000 ఎకరాలు భూములు కేటాయిస్తే ఆ పేరు ఆ స్థానము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వస్తుంది, కానీ రామచంద్ర యాదవ్కో బీసీవై పార్టీకో రాదు. ఆ పేరు అతన్నే తీసుకోమంటున్నాను, వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాను, బీసీలకు న్యాయం చేయమని అడుగుతున్నాను తప్ప మరొకటి కాదు. సార్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చిదంబర్ గారు ఒక్క నిమిషం. ప్రభుత్వము అమరావతి ప్రాంతంలో ప్రైవేట్ సంస్థలకు ఎలాంటి ప్రాతిపదికన ఏ షరతులతో భూములు కేటాయిస్తుందో అదే షరతులతో అదే ధరకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ 2019లో సార్ ఒక్క నిమిషం సార్. సార్ ప్రసాద్ గారు సార్ ఒక్క నిమిషం. ప్రైవేటు సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించే నారా చంద్రబాబు నాయుడు గారు అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యవస్థ కావాలంటే మాత్రం 50 లక్షల రూపాయలు నిర్ణయించింది. అది ఆయనకి వెంకటేశ్వర స్వామి పైన ఉన్న భక్తికి నిదర్శనం అని అనుకుంటాం. ఎందుకంటే 90 పైసలకో రూపాయికో ఇస్తే తక్కువ చేసినట్టు ఉంటుంది కాబట్టి 50 లక్షలకు ఇస్తున్నామని చెప్పి ఉండొచ్చు అన్న, అంతే తప్ప ఇంకొకటి కాదు. రామచంద్ర యాదవ్ గారు 2019లో మీరు జనసేన నుంచి పోటీ చేశారు, 16,000 ఓట్లు వచ్చాయి పొంగనూరు నుంచి. 2024లో మీరు మీ పార్టీ నుంచి పోటీ చేశారు, 4,000 ఓట్లు వచ్చాయి. అంటే 25% మాత్రమే వచ్చాయి మీకు 2019. ఎలా చూడాలంటే మీ పార్టీని ఎలా అంటే కోర్స్ మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే ఇంకా ఎక్కువ వచ్చిండేటి, ఎందుకంటే మీరు దాదాపుగా పొంగనూరు కాన్స్టిట్యున్సీలో అన్ని ప్రతి ఇంటికి రీచ్ అయ్యి ఉన్నారు మీరు, కానీ కేవలం 4,000 వచ్చాయి. మీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేని కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి 3,500 వచ్చాయి, మురళీమోహన్ ఎవరోసం, మీకు 4,400 వచ్చాయి. ఎలా చూడాలి దీంతో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోవాలి? భవిష్యత్తులో పోటీ చేయాలనుకున్నా లేకపోతే మీ పార్టీ నుంచి రాజకీయంగా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తుందని అనుకోవాలి? షూర్ అన్న. ఒకటి, మీరన్నట్టు 2019 ఎన్నికల్లో నేను జనసేన పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఆనాడు పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకున్నాను. ఇంటింటికి 6 మండలాల్లో ఇంటింటికి వెళ్ళడం జరిగింది, ఓట్లు అభ్యర్థించడం జరిగింది. 2024 వచ్చేసరికి 2024 ఎన్నికలకు ముందు నా మీద అనేక రకాలుగా కుట్రలు జరిగాయి. పార్టీని పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధం చేయలేని పరిస్థితి సృష్టించినప్పటికీ కూడా పుంగనూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి అన్ని రకాలుగా నేను సిద్ధపడే నామినేషన్ వేయడం జరిగింది ఏప్రిల్ 25వ తేదీన. ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్ వేసిన తర్వాత 3 రోజుల పాటు ప్రచారం నిర్వహించిన తర్వాత ప్రజల్లో వస్తున్న ఆదరణ, ప్రజల్లో వస్తున్న మార్పు చూసి 2 పార్టీలు కుమ్మక్కయ్యి 4వ రోజున నా వాహనాలపైన దాడి చేసి కాల్చేసి సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ముందే నిప్పు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి మహిళలని కూడా చూడకుండా తరిమి బౌన్సర్స్ని పెట్టి కొట్టిస్తే ఆనాడు పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా కేసులు పెట్టకుండా నా మీద నాతో పాటు సుమారు నాకు సంబంధించిన నాయకులు అనుచరుల పైన 60 మందికి పైగా 307 కేసులు, హత్యాయత్నం కేసులు, మరో రకంగా క్రిమినల్ కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి
ఇవన్నీ సంఘటనలు అయిన తర్వాత దీని మీద న్యాయపరమైన పోరాటం చేస్తే ఆనాడు కేవలం నా పైన జరిగిన దాడి వల్లనే ఆనాడు రాయలసీమ రేంజ్ ఐజీగా ఉన్న అమ్మిరెడ్డి గారిని ఎన్నికల సంఘం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది. నేను న్యాయ పోరాటం చేసి కోర్టు నుండి బెయిల్స్ తీసుకొని అన్ని వచ్చేసరికి ఎలక్షన్ పూర్తి అయిపోయింది. అంటే 2024లో నేను చేసిన ఎన్నికలు కేవలం నామినేషన్ మాత్రమే వేశాను తప్ప ఎన్నికలు చేయలేకపోయాను. నామినేషన్ వేసినందుకు వచ్చిన ఓట్లకి ఎన్నికలు చేస్తే వచ్చే ఓట్లకి తేడా ఉంటుంది. సో 24లో నాకు వచ్చిన ఓట్ల గురించి ఆ వాస్తవ పరిస్థితుల గురించి కంపేర్ చేయాల్సిన అవసరం లేదన్న. సార్, మీరు ఇక్కడ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారని వచ్చి కూర్చున్నారు. మావిగన్ గురించి మొత్తం లేదంటే మచిలీపట్నాన్ని కలపడానికి గురించి ఇంకా మేము పార్టీ నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. ఆల్రెడీ మీరు నాయకుడిగానే ఈ పార్టీకి మీరన్నా నిర్ణయం తీసుకుని ఉండవలసింది, ఎందుకంటే ఇక్కడ సమాధానం చెప్తాను వచ్చారు కాబట్టి దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది, ఎన్నికల గురించి మాట్లాడేది ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం. ఎన్నికలంటేనే ఇవన్నీ ఉంటాయి. చాలామంది చాలా ఎన్నికల్లో కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. మీరు కూడా బాధితుడు ఖచ్చితంగా, అందరికీ డౌట్ ఏం లేదు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. కానీ ఎన్నికలంటేనే ఇవన్నీ ఉంటాయి. రేపొద్దున మీ అభ్యర్థులకి మీరు ఏమని చెప్పబోతున్నారు? నాలాగా మీరు ఎలక్షన్ చేయిస్తే మీకు కూడా తక్కువ రావచ్చు అని చెప్పబోతున్నారా? ఏం చెప్పబోతున్నారు? ఇంకొకటి, మీరు అవన్నీ కట్టుకున్నారు హిందుత్వ గురించి, హిందుత్వ బీజేపీకి సంబంధించిన విషయం కాదన్నారు, వెరీ గుడ్. హిందుత్వ గురించి, హిందుత్వ రాజకీయాల గురించి మీ అవగాహన ఏంటి? కుల వ్యవస్థ గురించి మీ అవగాహన ఏంటి? కులాలు ఉండాలా అక్కర్లేదా? ఎందుకంటే ఇప్పుడు మందమాది కృష్ణ గారు ఆయన కులాలను తీసేయమని ఇప్పుడు కొత్తగా ఒకటి మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయనే మాదిగా ఆయన పెట్టుకుని ఒకప్పుడు ఉండాలని చెప్పి ఇప్పుడేమో అసలు కుల వ్యవస్థ ఉండొద్దని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. సో వీటి మీద మీ అవగాహన ఏంటి? రెండు, ఇప్పుడు దళిత క్రైస్తవులు అనే మాట వస్తుంది. దళితులు ఎవరు? క్రైస్తవులు ఎవరు? దళిత క్రైస్తవులు ఎవరు? దీని మీద మీ అవగాహన ఏంటి? తర్వాత మీరు మాటికి బీసీ అంటున్నారు. మీకు బీసీల ఓట్లతో సరిపోతుందా? మిగతా వాళ్ళు ఎవరు వేయొద్దా? హిందుత్వాన్ని మీరు వెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద మాటికి హిందుత్వాన్ని మాట్లాడుతూనే హిందుత్వలో కేవలం ఒక వర్గానికి మాత్రం రిప్రజెంట్ చేస్తాను అంటే మరి మిగతా హిందువులందరూ ఎవరికి ఓట్లు వేయాలి? మీకు ఓట్లు వేయద్దని మీరే చెప్తున్నారు. బీసీ అంటున్నారు. మరి మిగతా వాళ్ళందరూ మాలాంటి వాళ్ళం ఎవరికి వేయాలి ఓట్లు మీకు? కాబట్టి దీని మీద మొత్తానికి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. నాకు బీసీలు మాత్రమే ఓటు కావాలి, మిగతా వాళ్ళకి వద్దు అంటే అది ఒక విధానం. లేదు హిందుత్వ అంటే ఒక విధానం, లేదు హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ అంటే అదొక విధానం. మీ విధానం ఏమిటి? హిందుత్వం మీద మీ ఐడియాలజీ అంటే కుల వ్యవస్థ ఉండాలా వద్దా? వీటన్నిటి మీద కూడా స్పష్టత ఇస్తే కనుక వినేవాళ్ళకి ఓటేసే వాళ్ళకి కూడా స్పష్టత వస్తుంది. తప్పకుండా అన్న, మీరు అన్నట్టు రాజధాని అంశం సంబంధించి మేము నిర్ణయం తీసుకోలేదని ఎక్కడా చెప్పలేదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, రాజధాని పరిధి పెంచాల్సిన అవసరం ఉండదు, దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది తప్ప రాజధాని పేరు మార్చే అంశము నేను సమర్థించడం లేదు. రాజధాని అమరావతి అనే పేరుతోటే రాజధాని నిర్మాణం ఇప్పటి వరకు జరిగింది, భవిష్యత్తులో కూడా ఇలాగే జరగాలి. కానీ ఇది కేవలం ఒక ప్రాంతానికో కొన్ని మండలాలకో పరిమితం అవ్వడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని విస్తృతంగా పరిధిని పెంచాల్సిన అవసరం ఉండదనే దానికి 100% నేను మద్దతు ఇస్తున్నాను. మచిలీపట్నం దాకా అనుకున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఏంటి ఆ 3 జిల్లాలు ఏమి? పక్కన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఎందుకు వద్దు? నేనంట ఇప్పుడు దీనికి పరిధికి ఏంటి, ఎంత పరిధి ఏంటి, దానికి ఒక స్పష్టత అనేది ఉండాలి. ఇప్పుడు విశాఖపట్నం అన్నారు, వెరీ గుడ్ శభాష్ అన్నాం. కర్నూలు అన్నారు, వెరీ గుడ్ శభాష్ అన్నాం. ఇప్పుడు ఇంకో 3 చెప్తున్నారు. ఎన్నిటికి మేము శభాష్ అనాలి? ఎవరో ఒకరు స్పష్టత ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు అన్న ఇవ్వాలి. రేపు పొద్దున మీరు వస్తానంటున్నారు కాబట్టి మీరన్న స్పష్టత ఇవ్వండి. వాళ్ళ తర్వాత చూద్దాం. మీరన్న ఒక స్పష్టత ఇవ్వండి. ఇది రాజధాని అంటే 30 గ్రామాల లేదంటే మచిలీపట్నం ఇంతవరకు ఉండాలా? దాని బార్డర్ మీరేమనుకుంటున్నారు? మీ బార్డర్ నేను చెప్పడం ఏంటంటే, ఈరోజు రాజధాని పరిధిని నిర్ణయించే అధికారం కానీ లేదంటే నేను నిర్ణయించిన దాన్ని అమలు చేసే పరిస్థితి కానీ నాకు లేదు. నేను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు గత వారం రోజుల నుండి రాజధాని గెజిట్ అంశం ముందుకొచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు మీడియా సంస్థల్లో కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈ పేరు ఏదైతే ఉందో
మావిగన్ అనే పేరు మీద జరుగుతున్న చర్చ కాకుండా పరిధి పైన జరిగితే అది రాష్ట్రానికి రాజధానికి మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఇక్కడ పేరు మీద చర్చ జరుగుతోంది, పేరు మీద విమర్శ ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కానీ పరిధికి సంబంధించి ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమో, లేదంటే దీనికి సంబంధించిన మేధావులతో సమావేశం ఏర్పాటు చేయడమో, రాజధాని అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, లేదంటే దీన్ని పరిధిని ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశం పైన ప్రభుత్వం